ఏమో ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. పరలోకం మాకు అన్నదండి గచ్చి మీకు అన్నదండి మమ్మల్ని ట్రీగతి మీకు అన్నదండి ఈ ట్రీగతండి మేము వాక్యం చేస్తున్నాం మాకు మీదైన బలాన్ని శక్తి జ్ఞానాన్ని తండ్రి ఈ ట్రీగతండి వాక్యం తండ్రి మేము వినిపించిపోయాడు కాకుండా మా హృదయంతరంగాలు పెంచిన తుని తండ్రి ఇంకా తినాలి గారు అలముటి పడతాం అంటే నేర్చుకృష్ణ వాడు పడతాను ఆమేన్. ప్రార్థన పడతాను ప్రార్థన నడుచుకాను కాదు మమ్మల్ని ట్రీగతి ఎంచుకంత రోడ్ ట్రీగా తండ్రి మమ్మల్ని ట్రీగా దించినంత రోడ్ ట్రీగా తండ్రి వాక్యం చదువుకున్న తండ్రి ఆ వాక్య తండ్రి అందించాలి మీ కృపలో ఉండలే చేయండి రోడ్ ట్రీగా తండ్రి మేము వాక్యం చదువుకున్న తండ్రి ఆ వాక్య తండ్రి మేము ఏ సందర్భం అయితే చదువుకున్న తండ్రి ఆ సందర్భం తండ్రి మాకు నీట్గా అర్థమయ్యేలా చూడండి తండ్రి రోడ్ ట్రీగా తండ్రి మమ్మల్ని ట్రీగా తూర్పది ఆనుకోవడదు ఏం చావుకు చెప్పాలి రాంపుడి మాతో కొడుకుల్లా చేయండి తండ్రి ఇంకా ఇలా తండ్రి అందరూ ముట్టిపోస్తామని తండ్రి ఇంకా వీళ్ళైతే అనుగురువులు అందరూ ముట్టపరచమని వేసేసిన పరమ తండ్రి ఆమేన్. మంచిదమ్మా. ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన కూడా చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. ఈ ఉదయకాల సమయంలో మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో తండ్రి పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో సహాయంతో శక్తితో తండ్రి మీ సన్నిధిలో కుటుంబంలో ఇటు రీతిగా కూడుకుని మీకు స్తుతులు చెల్లించే భాగ్యాన్ని కుటుంబం ద్వారాగా నాకును ఈ పరిచర్ని వీక్షిస్తున్న బిడ్డలకును అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసు మాకు దయచండి. అలాగే ప్రభా, నేటి దినమునకై నాయన మార్కు సువార్త 3వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి సిద్ధపడుతుండగా మీ కుమారుని యొక్క రక్షణ సువార్తను తండ్రి మరి ఆ రోజు ఆయన ఎలా ఇతర గ్రామాల్లో పరిచర్య సేవ చేసి తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చారు. నేడు మేమును కూడా అటు రీతిగా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీ పరిపూర్ణమైన మెండైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని దయచేయమని ఈ యొక్క సమయంలో యొక్క పరిచర్యను మేము ప్రారంభిస్తుండగా మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించమని త్వరలో రానయ్యన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ మనవులు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె రేపు మంచిదైన యొక్క సమయంలో ఒక కీర్తన పాడుకుంటూ ఏమో ఓ పాటను పాడుకుందాం. కొమ్మపైనున్న చిన్ని పక్షులకు సృష్టికర్తపై ఎంతో నమ్మిక. కొమ్మపైనున్న చిన్ని పక్షులకు సృష్టికర్తపై ఎంతో నమ్మిక. నిబ్బరముతో ఎల్లవేళలా ఆలపిస్తాయి స్తోత్ర గీతికం. దీని గూర్చియు చింతపడక స్తుతి చేయును మానక. కొమ్మపైనున్న చిన్ని పక్షులకు సృష్టికర్తపై ఎంతో నోరు లేని జీవులకు కడుపు నింపే దేవుడు. నోరు లేని జీవులకు కడుపు నింపే దేవుడు. అనుదినము నిన్ను కనికరించును, అనుదినము నిన్ను కనికరించును, విడువక పోషించును. కొమ్మపైనున్న చిన్ని పక్షులకు సృష్టికర్తపై ఎంతో నమ్మిక. రాలిపోయే మంచిది పిల్లరా. మరి యొక్క సమయంలో వాక్యాన్ని చదువుకుని నేటి పరిచయలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. మార్కు సువార్త అని మనం మొదటి 2 అధ్యాయాలని చదువుకున్నాం కదా గత కాలంలో. ఈ యొక్క సమయంలో మార్కు సువార్త 3వ అధ్యాయాన్ని చదువుకుంటూ నేటి బైబిల్ కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళానైనా. మార్కు సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం ఏమో.
సుమారుగా దీంట్లో 35 వచనాలు ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకుందాం. సమాజ మందిరములో ఆయన మరలా ప్రత్యేకింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరిచినేమో అని ఆయన కనిపెట్టి చుండిరి. ఆయన నీవు లేచి మధ్యన నిలువమని ఓచ చేయగలవానితో చెప్పి వారిని చూసి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడి చేయట ధర్మమా ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అని వారిని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమును దుఃఖపడి కోపముతో వారిని కలయజూసి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపులకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకుని ఆయనని ఎలాగూ సంహరింతుము అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. రైట్, మొదటి సందర్భం. ఇప్పుడు రెండవ సందర్భాన్ని మనం చదువుకుందాం. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలయేల నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని ఏం చేశాడట? ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండి యెరూషలేము నుండి యూదయ నుండి యొర్దాను అవతల నుండి తూరు సీదోను అనిడి పట్టణముల ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులుగా వచ్చిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జనులు గుంపు కూడగా చూసి వారు తనకు ఇరుకు కలిగి ఉండకుండానట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరచను గనక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టకొనవలెనని ఆయన మీద పడుచుండి. అపవిత్రాత్మ పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించును. ఎన్నో సందర్భం? 13వ వచనం. వెరీ గుడ్. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారు స్వార్థ ప్రకటించుటకు వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురని పేరు పెట్టిన సీమోను, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గేసు అని పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమిడి వాడని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమాయి, తోమా, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయను మారు పేరు గల లెబ్బాయి, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధ అనువారు. వెరీ గుడ్.
ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి జనులు మళ్ళా గుంపు కూడి వచ్చిరి గనక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించినదని చెప్పి ఆయన పట్టుకొని పోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను. ఒక రాజ్యము కాదు సాతానును ఎలాగు వెళ్ళగొట్టును. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపరిచిన ఎడల వాడు నిలువలేక కడతీరును. ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొని వచ్చును. సమస్త పాపములను ఈ మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. సమస్త పాపములను మనుషులు చేయు దోషణలన్నీ వారికి క్షమింపబడును. గాని పరిశుద్ధాత్మ విషయము దోషణ చేయవాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. చివరి సందర్భం 5వ సందర్భాన్ని చదువుకుందాం. ఆయన సహోదరులను ఆయన తల్లియు వచ్చి వెలుపట నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపట ఉండి నీ కోసం ఎదుగుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చుండన్న వారిని కలయి చూసి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియు అనెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. మరి యొక్క సమయంలో ఈ మార్కు సువార్త 3వ అధ్యాయం ద్వారాగా మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మార్కు గారు వ్రాస్తున్నారని మనం గత కాలంలో తెలుసుకున్నాం. ఇంతకీ ఏ కార్యాలు చేశాడు, ఎలాంటి కార్యాలు చేశాడు, ఆ కార్యాలన్నీ విని వచ్చిన వారు ఎవరు అని ఈ అధ్యాయాన్ని మనం ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే, ఈ అధ్యాయం ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఒక్కసారి ఈ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే ఎన్నో విశేషమైనటువంటి సందర్భాలు మనందరికీ అర్థమవుతాయి. చూడండి మర్చిపో ఒకసారి 8వ వచనం చదువు. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి యెరూషలేము నుండి ఇదుమా నుండి యోర్దాను అవతల నుండి తూరు సీదోను అనే పట్టణముల ప్రాంతం నుండి ఆయన యొద్దకు గుంపులుగా ఏంటి ఈయన ఇన్ని కార్యాలు చేస్తున్నాడండి. ఇన్ని కార్యాలు ఎలా చేయగలరు, ఎవరు చేయగలరు అంటే దేవుడు ఒకరే చేయగలరు ఈ కార్యాలు.
మనుషులు ఎవరు కూడా చేయలేరు. కానీ దైవ కార్యాలు ఒక మనిషి చేస్తున్నారంటే ఆ మనిషి ఎవరబ్బా? ఆ మనిషి ఎలా ఉంటారో, ఆ మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆ మనిషి ఎలా ఉంటాడో ఆయన్ని ఒక్కసారి చూడాలని అనేక మంది వచ్చారు. ఎవరిని చూడడానికి? హ్మ్. ఎందుకొచ్చారు? దేవుడు చేయవలసినటువంటి కార్యాలు ఈయన చేస్తున్నాడు ఏంటని. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు కూడా ఎవరన్నమాట? దేవుడు కదా! అంతే కదా! ఇప్పుడు ఒక ఉపమానం చెప్తారు మనందరికని. కుక్క పుట్టిందనుకోండి, ఒకసారి కాకి పుట్టిందనుకోండి. కాకి కాకికి పిల్ల పుడితే కాకి పిల్ల పుట్టిందని మనం ఏం పిలుస్తాం? వెరీ గుడ్. కాకి పిల్ల. అది పెద్ద అయిందనుకో కాకి. అలాగే మనం దేవుని గూర్చి కూడా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తుల వారు కూడా ఎలా ఉన్నారు? ఆయన ఈ భూమి మీదకి బాలుడుగా వచ్చాడని మనం నేర్చుకున్నాం కదా! క్రిస్మస్లో ఆయన పుట్టాడు. ఎవరు? యేసుక్రీస్తుల వారు పుట్టారు. యేసుక్రీస్తుల వారు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఆయన ఎదిగితే దేవుడు అంతే కదా! దేవుని కుమారుడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు. మనిషి కుమారుడు ఏమవుతాడు? మనుషుడు అవుతాడు. అలాగే ఇక్కడ ఈ సందర్భంలో కూడా ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసినటువంటి అద్భుతాలను అనేక మంది వచ్చారు. ఏంటబ్బా ఒక మనిషి ఎలా చేయగలుగుతున్నాడు అంటే మనిషిగానే చూడసారే తప్ప ఆయన్ని దేవునిగా చూడడానికి అనేక మంది వచ్చారనమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఈయన యేసుక్రీస్తుల వారు కదా అని అనుకున్నారు. కానీ మనం కూడా మన చుట్టూ ఉన్నవారు మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నవారికి మనం ఎలా కనపడతాం అంటే అలుపులుగా కనపడతాం. ప్రవక్త తన స్వదేశంలో తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడన్నారు. స్వదేశంలో ఏంటనంటే వీళ్ళు ఇంతే కదా, ఇతను ఒక మనిషి కదా అని అనుకుంటారు. కానీ బయట ఉన్నటువంటి వారు మనల్ని ఏమనుకుంటారు? అయ్యో దైవ సేవకులు, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు అని ఒక గౌరవం, ఒక ఘనత బయట ప్రాంతాల్లో ఉంటుంది. అలాగే యేసుక్రీస్తుల వారి ఈ సందర్భంలో కూడా అనేక ప్రాంతాల నుంచి ఆయన దగ్గరికి వచ్చారంటే ఆయన ఎవరన్నమాట? దైవ కుమారుడు. ఆ దైవ కుమారుడు చేసినటువంటి కార్యాలు మార్కు గారు రాశారు. మొదటి సందర్భాన్ని చదువుదాం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశించగా ఆయన ఊచ చేయగలవాడు అక్కడ ఉండేను. ఇప్పుడు ఊచ చేయగలవాడిని బాగు చేయడానికి యేసుక్రీస్తుల వారు సిద్ధపడుతున్నారు. ఏమని సిద్ధపడుతున్నారు? అచ్చట వారు ఆయన మీద నేరం మోపవాళ్ళ నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను విశ్రాంతి దినాన స్వస్థపరిస్తే మంచిదే కదా. కానీ ఆయన ఏం చేస్తాడని ఆయన ఇంకెళ్ళి ఏం చేస్తున్నారు? ఆయన్ని అలా కనిపెడుతున్నారు ఈయన ఏం చేస్తారని. ఏమండి ఒక మనిషి బలహీనుడిగా ఉన్నప్పుడు, ఒక మనిషి సమస్యల్లో ఉన్నప్పుడు, ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు రక్షించడం ధర్మమా కాదా? ఒక మనిషిని రక్షించాలా రక్షించకూడదు? ఆ సమయంలో రక్షించాలి. ఎందుకంటే ఆపదలో ఉన్నాడు కనుక. ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి సమయం చూస్తామా? కాలాన్ని చూస్తామా? అయ్య బాబు 3 అవ్వలేదు ఇంకా, ఇప్పుడు ఆ మనిషిని మనం లెగ్గొట్టకూడదు, ఇంకా 2 అవ్వలేదు ఆ మనిషిని మనం చేయకూడదు అంటే ఈలోగా అవతల మనిషి ప్రాణం పోతుంది. కనుక ఇలాంటి విషయాలు కూడా అర్థం చేసుకోలేనటువంటి అందులు కొంతమంది ఉంటారు. కనుక అలాంటి వారు ఏంటంటే ఆయన ఏం చేస్తాడని కనిపెడుతున్నారట. ఆయన దగ్గరికి వెళ్ళి అడగొచ్చు కదా, ఏంటి ఈ ఊచ చేయగలవాడిని మరి బతికించవచ్చా? ఈ ఊచ చేయి మనం బాగు చేయించవచ్చు, ఇది విశ్రాంతి దినం కదా, మేము ధర్మశాస్త్రం చదువుతున్నాం, మీరేమో ఎలా మాట్లాడుతున్నారు, ధర్మశాస్త్రం ఏమో ఎలా చెబుతుంది, మాకు దాని వివరణ మాకు చెప్పండి, మాకు తెలియజేయండి అని ఈ శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ అడిగితే ఆయన బోర్డు అంత బోధ చెప్తారు ఆయన. కానీ అడిగే విధానం వీరికి లేదు. ఎందుకనంటే మేము శాస్త్రులు, మేము పరిశీలన అంటే మాకు అంతా వచ్చు అన్న ఆలోచన ఉన్నారు. ఏది రాదని యేసుక్రీస్తుల వారు చెప్పారు వీళ్ళందరి గురించి. కనుక ఈయన విషయాలు మనం బాగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆయన నీవు లేచి మధ్యన నిలువమని ఊచ చేయగలవాడితో చెప్పి వారిని చూసి విశ్రాంతిని మేలు చేయడం ధర్మం, కీడు చేయడం ధర్మము, ప్రాణహత్య ధర్మం అని వారిని అడిగినందుకు వారు ఊరకుండ్రు. దానికి కూడా ఏం మాట్లాడతలేదు ఇలా మాట్లాడవచ్చు కదా అప్పుడు కూడానే. అంటే ఆయన ఏం చేస్తాడో దానికి నేరం మోపడానికే ఉంటున్నారు తప్ప కానీ ఆయన చేయమంటారా వద్దంటారా అని ఆయన అడిగినప్పుడు ఆయనకి వీరు బదులు ఇవ్వాలి కదా, సమాధానం చెప్పాలి కదా. సమాధానం కూడా చెప్పలేదు. అలా ఇంకేమంటున్నారు? వాడు తన చెయ్య చాపగది బాగుపడును. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదులతో కూడా కలుసుకుని ఆయన్ని ఎలాగూ సంహరింతుమా అని ఆయనకి విరోధంగా ఏం చేస్తున్నారట వీళ్ళు. చూడండి, ఊచ చేయగలవని బాగు చేశాడు కదా. అంటే ఒక ఊచ చెయ్య బాగుపడిందని అంటే వాళ్ళందరూ ఎంత ఆశ్చర్యపోవాలి.
నిజంగా మేము ధర్మశాస్త్రంలో చదవబడినట్టుగా దేవుడు ఆ రోజుల్లో అనేక అద్భుతాలు చేశాడు. ఆయన పంపుతానన్నాడు. ప్రవక్తలందరూ కూడా సెలవిచ్చారు. ఆ ప్రవక్త ఈయనేమో అని ఒకవేళ ఈయన విషయమే ఆలోచించవలసింది పోయి, తెలుసుకోవలసింది పోయి, ఆయన ఏం చేయాలనుకుంటున్నారట వీళ్ళు హేరోదేయులతో కూడా కలుసుకుని ఆయనని ఎలాగో సంహరింతుము అని ఆయనకు విరోధంగా ఏం చేస్తున్నారట వీళ్ళు. ఎప్పుడు విరోధంగా ఆలోచన చేయకూడదు. మనం ఎప్పుడు కూడా ధర్మానుసారంగా ఆలోచన చేయాలి. ప్రవక్తల గ్రంథాల్లో ఒకవేళ చెప్పిన ఈయన అని ఒకవేళ వీళ్ళ లేఖనాలు తిరగేస్తే వాళ్ళ కళ్ళు తెరవబడును. ఎందుకంటే వాళ్ళు కళ్ళు అధికారమైనటువంటి పొరలు కప్పేసినాయి వాళ్ళకి. ఏమండి, ఘనత అనేటువంటి ఒక పొరలు కప్పేసినాయి వాళ్ళకి. అందుకనే మనం కూడా అప్పుడప్పుడు దేవుని ఏమని వేడుకోవాలంటే, దేవా మీ మాటలు నేర్చుకునే జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి అని అడుగుతూ ఉండాలి ప్రతిరోజునమాట. అలాగే మీ మాటలు చెబుతుండగా మా హృదయాలను తెరవండి, మా మనసులను తెరవండి, మా మనోనేత్రాలను వెలిగించండి. బైబిల్ చదివేటప్పుడు మా నేత్రాలను తిరుగు తండ్రి, లోతైన సంగతులను మేము తెలుసుకునేలా సహాయం చేయండి తండ్రిని దేవుని వేడుకోవాలి. సో రైట్, ఇంకెక్కడ ఏమంటున్నారు, ఆయన్ని ఎలాగో సంహరించవాలని ఆయనకు విరోధంగా వీళ్ళు ఏం చేస్తున్నారట, ఆలోచన చేస్తున్నారట. ఇప్పుడు 7వ వచనం చూద్దాం. యేసు తన శిష్యులతో కూడా సముద్రం నదుకు వెళ్ళగా చూడండి, గలిలయ నుండి గొప్ప జనసమూహములు ఆయన యొద్దకు, గొప్ప జనసమూహాలను చూడండి, యేసుక్రీస్తుల వారి దగ్గరికి ఎంతమందినైనా గొప్ప సమూహాలే ఆయన్ని వెంబడించేశారు. ఇప్పుడు అంత గొప్పగా ఏమండి దేవుణ్ణి మహిమపరిచారండి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇంకేమంటున్నాడు ఆయన, యెరూషలేము నుండి, యూదేయ నుండి, యొర్దాను అవతల నుండి, తూరు సీదోనుల పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్ద గుంపులుగా వచ్చిరి. జనులు గుంపులుగా కూడి ఉండు చూసి వారు తనకు ఇరుకు కలగకుండానట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధం చేయమని ఆయన తన శిష్యులతో చెప్పిన. ఆయన అనేకులను స్వస్థపరచడానికి రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొని ఆయన మీద పడి స్వస్థత పొందారు. అపవిత్రాత్మ పట్టిన వాడు ఆయన చూడగానే ఆయన ఎదుటి సాగిలపడి, నువ్వు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పుచూ కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారి ఖండితముగా. ఇప్పుడు చూడండి, ఈ శాస్త్రులకి పరిచయులకి వీళ్ళకి అర్థం కాలేంది. ఎవరికి అర్థమైంది? దెయ్యాలకు అర్థమైంది. దెయ్యాలు ఏమని చెప్తున్నాయి చూడండి. ఆ మాట కాదు, దేవుడు ఎంత మంచి మాట రాయించాడు. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలిపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. ఎవరకైనా దేవుని కుమారుడు అని అపవిత్రాత్మలకు అర్థమైంది, కానీ పవిత్రాత్మలు కలిగి, దేవుని ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఆ శాస్త్రులకి పరిశీలికి ఏం కాలేదు, ఇప్పుడు అర్థం కాలేదు. నేడు మనకి అంతే. దేవుడు నన్ను అర్థం చేసుకోండిరా బాబు అని తన మనసునిచ్చాడు, తన గ్రంథాన్ని ఇచ్చాడు, తన పుస్తకాన్ని ఇచ్చాడు, తన మాటలను చెప్పే దైవ సేవకులను మనకి ఇచ్చాడు. ఈరోజు ఆయన పక్షాన సేవ చేసే సేవకులను ఇచ్చాడు. యథార్థపరుడమైనటువంటి కాపరులను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ కాపరి గారిని అడిగితే మనకు చెప్తారు, నాకు ఇది అర్థం కావట్లేదండి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, నాయన ఈ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకో, ఈ సందర్భం వెనకాల ఉన్నటువంటి దేవుని సంకల్పం, దేవుని చిత్తం ఇది నాయనని సేవకులు మనకు తెలియజేస్తారు. కానీ దెయ్యాలకి అర్థమైంది దేవుని కుమారుడు అని ఎవరికి అర్థం అవ్వలేదు? మనుషులుగా ఉన్న దెయ్యాలకి అర్థం కాలేదు. ఇప్పుడు జనారణ్యంలో క్రూర మృగాలు అంటున్నారు. అంటే జనం అనేటువంటి అరణ్యంలో మనుషులు ఎలాగైపోయారు అనమాట, క్రూర మృగాలుగా మారిపోరు. క్రూర మృగాలే బెటర్. అడవిలో ఒకదానికొకటి నమ్మశక్యంగా బ్రతుకుతున్నాయి. ఈరోజు మనుషుల్లో నమ్మశక్య బ్రతుకులు లేవు. కనుక అవన్నీ మనకి ఎలాగ అర్థమవుతాయి అని అంటే, ఎలాగ అర్థమవుతాయి? వాక్యం ద్వారాగా మనకి అర్థమవుతాయి. చూద్దాం ఇంకా మంచి మాటలు ఇంకేమంటున్నారు. ఆయన కొండ ఎక్కి వెళ్ళొచ్చాను అనేది. ఆయన కొండ ఎక్కి ఎన్నో సందర్భం విజయ్? 3 సందర్భం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చి, వారు ఆయనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారే స్వార్థ ప్రకటించును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించును. వారు ఎవరనగా ఆయన పేతురు అనే పేరు పెట్టినట్టే. ఇలాగా ఈ 3వ సందర్భం మనకి ఏం కనపడుతుందంటే, ఆయన తనకిష్టమైన వారిని పిలవగా. ఎవరిని పిలుస్తున్నాడు ఆయన తనకిష్టమైన వారిని. అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరని అంటే దేవునికి ఇష్టమైన వారు అయితే కాదు, మనుషుల చేత ఇష్టమైనటువంటి వారుగా మనుషులకి ఇష్టలుగా ఉన్నారు, కానీ దైవానికి ఇష్టలుగా లేరు. కనుకనే యేసుక్రీస్తుల వారు ఏం చేస్తున్నారంటే, ఆయన తనకిష్టమైన వారిని పిలుస్తున్నాడు. ఆయన తనకిష్టమైన వారిని పిలుస్తున్నారంటే వారెవరికి ఇష్టలుగా ఉన్నారంటే దేవునికి ఇష్టలుగా ఉన్నారు. కనుకనే
వారు ఆయన్ని పిలుచుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎవరితో స్నేహం చేయాలనుకుంటాం? మనకంటే చక్కగా, గొప్పగా, మంచిగా ఉన్న వారితో, బాగా చదువుకున్నటువంటి వారితో స్నేహం చేయాలనుకుంటాం. అంతే కదా! లేకపోతే బడికి రాకుండా స్కూల్ ఎగ్గొట్టేసి, నోట్స్‌లు అయి సరిగ్గా రాయకుండా, టీచర్ చెప్పే పాఠాలు సరిగ్గా వినకుండా ఉన్నవారితో మనం స్నేహం చేయడానికి ఇష్టపడతామా? స్నేహం చేయడానికి ఇష్టపడం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. ఎందుకనంటే మనుషుల హృదయాంతరంగాలను ఎరిగినటువంటి వాడు. యోహాను సువార్తలో ఉంటది. ఆయన మనుషుని యొక్క హృదయాంతరంగాలను ఎరిగినవాడు గనుక మనుషుల గురించి ఎవరును ఆయనకి సాక్ష్యం ఇవ్వవసరం లేదు. యేసుక్రీస్తుల వారు ఈ పేతురు ఎలాంటి వాడు, ఈ యోహాను ఎలాంటి వాడని వీళ్ళెవరు కూడా స్టేట్మెంట్ చేయవసరం లేదు యేసుక్రీస్తుల వారికి. ఎందుకని యేసుక్రీస్తుల వారి అందరి హృదయాల్లో ఏముందో తెలుసా? తెలుసు. నీ మనసులో ఏముందో, నా మనసులో ఏముందో, బయటోరి మనసులో ఏముందో అంతా దేవునికి తెలుసు. కనుక మనం దేవుడు మనల్ని ఎలా బ్రతకమని చెప్పాడో మనం అలా బ్రతకడానికి మనం సిద్ధపడాలి. ఇలా 12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్న తర్వాత, తనకిష్టమైన వారిని పిలుచుకున్న తర్వాత, ఆయన తన సువార్తను ఏం చేయమన్నాడంటే అనేక గ్రామాలకి ప్రకటించమని సెలవిచ్చినట్లుగా మనకి కనబడుతుంది. ఆయన ఇంట్లోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుగూడి కూర్చుంటారు కనుక భోజనం చేయటికైనా వారికి వీలు లేకపోయిను. ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయనకు మతి చెలించిందని చెప్పి, ఎవరట మనుషులు ఏమని చెప్తున్నారు? ఆయనకి మతి చెలించింది అన్నారు. అంటే మతి చెలించడం అని అంటే ఆయనకి మతి లేదంటున్నారట. ఎవరికి? యేసుక్రీస్తుల వారు ఎవరో దేవుని కుమారుడని దెయ్యాలకు అర్థమైంది, కానీ దెయ్యాల స్వభావం కలిగిన మనుషులకి అర్థం కాలేదు. ఇలా ఏమన్నారు? ఆయనకు మతి చెలించిందంటే. అవును, మనం కూడా మంచిగా బ్రతకమనుకోండి, ఈడేంటి ఎగస్ట్రాలు చేస్తున్నారు అంటారు, ఈడేంటి ఎలా ఉంటున్నారంట. అవును, చూడు, మంచిగా బ్రతకడం మనుషులు తట్టుకోలేరు. అలాగని మంచిగా బ్రతకట్లేదనుకో, వీడి కనీస జ్ఞానం కూడా తెలరు, ఇదేంట్రా అని మళ్ళీ ఎలాగంటారు. అలాగుంటే ఇలా మాట్లాడతారు, ఇలాగుంటే అలా మాట్లాడతారు. మనుషులు నైజం ఇది. అయితే వాక్యము, బైబిలు, దేవుడు ఏం చెబుతున్నాడో దానిని మనము పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారట? ఆయనకు మతి చెలించినదని ఆయనతో చెప్పి ఆయనను పట్టుకొని పోయారట. ఏంటి, యేసుక్రీస్తుల వారు మతిపోయిందని ఆయన పట్టుకొని పోయారట. అంటే ఈ మనుషులకి ఏమర్థమైందంటే, ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం కనుక మనం కూడా ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. ఇంకేమంటున్నాడు చూద్దాం. ఆయన పట్టుకొని పోయారు. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులని ఇతడు ఇలా చూడండి, ఆయనేమో మతి చెలించింది అంటున్నారు. ఒకళ్ళేమో యెరూషలేము నుంచి వచ్చినటువంటి శాస్త్రులు, పరిశీలు ఏమంటున్నారు? ఇతను దెయ్యముల అధిపతి వలన, బయల్జెబూలు అధిపతి వలన, కనుక బయల్జెబూలు వలన దెయ్యములకు అధిపతి అయి ఉన్నాడని, అందుకని ఇతను దెయ్యాలను వెళ్ళగొడుతున్నారని ఈ యెరూషలేము నుంచి వచ్చినటువంటి శాస్త్రులకు, పరిశీలకు అర్థమైందట. అప్పుడు ఆయన వారిని చూసి ఆయన పట్టుకొని, యెరూషలేము నుంచి వచ్చిన శాస్త్రులను, ఇతడు బయల్జెబూలు పట్టినవాడే, దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నారని చెప్పి. దెయ్యాలకు అధిపతి అట. ఎవరు? ఆయన దేనికి అధిపతో తెలుసా? మొత్తం ఈ సృష్టి అంతటికి అధిపతి అయిన ఆది సంభూతుడని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. కానీ ఈ విషయాలు ఏమి వరకు బోధపడలేదు. యెరూషలేము నుంచి వచ్చారట మరలా శాస్త్రులు, పరిశీలు. ఎక్కడి నుంచి? కేంద్రానికి నిలయం అది, జ్ఞానానికి నిలయం. ఏది? యెరూషలేము, దేవుని సన్నిధికి నిలయం అది. అక్కడి నుంచి వచ్చిన వీరికి అక్షర జ్ఞానం లేదంటే. ఎవరిని? ఈ యెరూషలేము నుంచి వచ్చినటువంటి ఈ శాస్త్రులకి, పరిచయాలకి. అయితే అప్పుడు ఏమన్నారు చూడండి, దెయ్యములకు అధిపతి వలన ఇతడు దెయ్యాలకి అధిపతి కనుకనే దెయ్యాలు ఇతనికి వెళ్ళగొడుతున్నాడు. అందుకని ఇతను మనం అర్జెంటుగా ఈ మనుషుల్లో నుంచి, జనాల్లోంచి మనం ఇతన్ని ఏం చేయలేదు, తొలగించేయాలనుకుని వీళ్ళ ఆలోచన మనకు కనపడుతుంది. చూద్దాం చూడు. అప్పుడు ఆయన వారిని చూసి, సాతానుని ఎలాగ వెళ్ళగొట్టును? ఒక రాజ్యం తనకు తానే విరోధంగా వేరుపడిన ఎలా రాజ్యం నిలువనేరదు కదా. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఇల్లు నిలువనేరదు కదా. సాతాను తనకు తానే విరోధముగా వేరుపడినను ఎడల వాడు నేరడు గనక ఒకడు బలవంతుడైన వాడిని బంధిస్తేనే కదా వాడి ఇంట్లో సామాగ్రి కూడా తీసుకోనగలడు. కనుక వీళ్ళందరూ కూడా మీరు సాతానులు, మీరు దయ్యం పట్టినవారు కనుక మీరు ఒకవేళ నా విషయంలో ఒకవేళ నన్ను తప్పు పట్టినా మీకు క్షమాపణ ఉందేమో, కానీ ఆత్మ వలన దేవుడు ఈ కార్యాలను జరిగిస్తున్నాడు. ఆత్మ వలన జరిగిన ఈ కార్యాలను ఒకవేళ మీరు తప్పు పడితే మీకు పాపక్షమాపణ లేదు. ఈ యుగమందే కాదు, రాబో యుగమందైనను మీకు పాపక్షమాపణ లేదని యేసుక్రీస్తుల వారు నొక్కి ఒక్క నుంచి మాట్లాడారు ఆ మాట.
చూడండి, సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయ దూషణ చేయవాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడే ఉండని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని చెప్పారు కదా. ఆత్మ విషయంలో మీరు అలా ఉంటే నిత్య నరకానికి, నిత్య పాపానికి మీరు గురవుతారు. కనుక నా విషయంలోనైనా దేవుడు క్షమిస్తాడేమో కానీ ఆత్మ విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలో దేవుడు క్షమించేది అసలు లేదని వారికి యేసుక్రీస్తుల వారు మరి 4వ సందర్భంలో తెలియజేసినటువంటి భాగాలు మనకి కనపడతాయి. ఇక చివరగా ఆయన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఆ మరొక మంచి సందర్భాన్ని మనం చదివేసి ముగించేసుకుందాం. ఆయన సహోదరులను తల్లియు వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపులుగా ఆయన యొద్ద కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సోదరులను వెలుపట ఉండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని చెప్పి తన చుట్టూ కూర్చుండ వారిని కలయజూసి, ఇదిగో నా తల్లియు నా సోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు. చివరగా యేసుక్రీస్తుల వారు ఏమని చెప్తున్నారు? యేసుక్రీస్తుల వారు సువార్త ప్రకటిస్తుంటే అక్కడికి వచ్చారట వీళ్ళు. ఎవరు? ఆయన తల్లి, ఆయన సహోదరులు వచ్చి ఆయన ఒకసారి రమ్మను, మేము వచ్చామని చెప్తున్నారట. ఆల్రెడీ యేసుక్రీస్తుల వారు ఎవరి పని మీద ఉన్నారు? దేవుని పనుల మీద ఉన్నారు. దేవుని పని మీద ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఏం చేయాలి? దేవుని పనులు అనుసరించాలి, దేవుని వెంబడించాలి. చుట్టుపక్కల అనేక ప్రాంతాల వారు వస్తున్నారు కానీ ఇంట్లో వారు రావట్లేదు. చూసారా? మన వాళ్ళు కూడా అంతే. కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో మనము కూడా అదే తప్పుదాలు చేస్తూ ఉంటాం. మనం వెళ్తాం, మన కుటుంబంలో కొంతమంది బిడ్డలు వస్తే తల్లులు రారు, తల్లులు వస్తే బిడ్డలు రారు, బిడ్డలు వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. కానీ కుటుంబం అంతా కలిసి దైవ సన్నిధిలో ఉంటేనే మనం దైవికమైనటువంటి దీవెనలు పొందుకోవడానికి అవకాశం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆయనను వెంబడించవలసింది పోయి మేము వచ్చాము, మా దగ్గరికి రమ్మంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మంచి చక్కటి సందర్భాన్ని చెప్పారు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా చుట్టూ పక్కన కూర్చున్నటువంటి మీరే నా తల్లి, నా సహోదరులు. పరలోకమందున్నటువంటి దేవుని చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారే నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లి అని చెప్పాడు. కనుక అంటే వాక్యం ముందు ఏమంటే రక్త సంబంధానికి ఎక్కడ కూడా రక్త సంబంధానికి అంత విలువ లేదా అన్నట్టుగా కనబడుతుంది. దేనికి విలువ ఉందనంటే ఆత్మ సంబంధానికే విలువని యేసుక్రీస్తుల వారి వాక్యం మనకి కూడా సెలవుస్తుంది. టోటల్గా మనకి అధ్యాయం ఇచ్చేటువంటి సారాంశం ఏంటి అన్నట్లయితే ఈయన యేసుక్రీస్తుల వారు అనేక కార్యాలు చేశాడు. ఆ కార్యాలన్నింటిలో ఓచ చేయగలవని మొదటి సందర్భంలో బాగు చేశాడు. అలా బాగు చేస్తే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఇతన్ని ఎలాగో సంహరించాలి, ప్రజల్లో ఇతను హైలైట్ అవుతున్నాడు, ప్రజల్లో ఇతను గొప్పవాడు అవుతున్నాడు కనుక ఇతని కార్యాలన్నింటిని అడ్డు పెట్టాలని, ఆటంకాలు వేయాలని చాలామంది మరి ఎదురు చూసినట్లుగా మొదటి సందర్భంలో మనకు కనబడుతుంది. ఆ తర్వాత సందర్భంలో మరి అనేక మంది జన సమూహాలు ఆయన దగ్గరకు వచ్చినట్లు, ఆయన ద్వారాగా స్వస్థత పొందినట్లు, ఏమంటే దయ్యాలు కూడా దేవుని కుమారుడని చెప్పినట్లుగా రెండో సందర్భం మనకు సెలవిస్తుంది. మూడో సందర్భంలో యేసుక్రీస్తుల వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవడము, దేవుని రాజ్య సువార్తను ప్రకటించేటట్టుగా వారిని తర్ఫీదు ఇవ్వడం, వారిని సిద్ధపరచడం, వారిని సమాజంలోనికి మరి లోకంలోనికి పంపినట్లుగా మనకి మూడో సందర్భం సెలవిస్తుంది. ఇక 4వ సందర్భంలో ఆయన్ని పట్టుకోవడానికి యెరూషలేము నుంచి వచ్చినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ఇతడు బయల్జెబూలుకు అధిపతి ఉండి దెయ్యాలకు అధిపతి వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు కనుక ఇతను మనము సంహరించేయాలి, ఇతను వదిలిపెట్టకూడదు అన్నటువంటి ఆలోచన వారికి వచ్చింది. అప్పుడు నేను ఈ కార్యాలు నేను ఎలా చేస్తున్నానంటే ఆత్మతో చేస్తున్నాను. మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒకవేళ పాపక్షమాపణ ఉంటుందేమో కానీ ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ ఉండదని యేసుక్రీస్తుల వారు ఆ చివరి సందర్భాన్ని చెప్పినట్లుగా మనకి కనబడుతుంది. ఆ చివరి సందర్భంలో 5వ సందర్భంలో తన తల్లి, తన సహోదరులు, తన చుట్టూ ఉన్నవారేనని, దేవుని వార్తకు ఎవరైతే లోబడతారో వారే తన సొంత వారు, తన సొంత జనులని మరి యేసుక్రీస్తుల వారు మరి చక్కనటువంటి పరిచర్య చేసి ఆనాటి సమాజాన్ని ఆశ్చర్యపరిచారు. నేడు మనము కూడా ఈ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చదువుతున్నటువంటి మనము ఆశ్చర్యచకితుడైనటువంటి యేసుక్రీస్తుల వారి కార్యాలను ఇప్పుడు నిరంతరం ఎల్లప్పుడూ మనం ప్రకటిస్తూ అనేకులను దైవికంగా ముందుకు నడిపించట్లో దేవుడు తగిన సహాయాన్ని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేతులు ಪ್ರಾರ್ಥನಾ ಫಲಿತಾಂಶ ಅತನ ಗಡಿಸಿಕಾಂತ ಮಮ್ಮ ಟ್ರೀಗ ದೇಂಚಿಕಾಂತ ಓ ಟ್ರೀಗ తండ్రి ఈ ట్రీగా తండ్రి వాక్యం నేర్చుకున్నాను తండ్రి వాక్యం తండ్రి అందించి ఆమె కృపలను వచ్చేసింది కంటే ఓ ట్రీగా తండ్రి
ఇట్టిగా వాక్య చదువుకున్న తర్వాత వాక్యం వినిపిస్తుంది మన రోజు వాక్యం రాష్ట్రాలు ఇట్టిగా వాక్య చదువుకున్న తండ్రి ఆ వాక్యం తండ్రి ఆ వాక్యం చదువుకున్న తండ్రి మళ్ళీ తండ్రి నెంబర్ వేసుకునేలా తండ్రి ట్రీగా తండ్రి మమ్మీ ట్రీగా దూపతాను కూడా ఏం చాడుకు చెప్పాలి నాప్పుడు మాతో కొడుకుల్లా చేయండి తండ్రి ఏం కావాలి తండ్రి రుగులందరూ పుట్టవేస్తామని ఏసుకి ఇష్టం తండ్రి ఆమె చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మా తండ్రి, మహోన్నతుడు మా దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం దేవా. ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి తండ్రి, మీ సన్నిధి కాంతులు మాపై మా కుటుంబాలపై మీరు ప్రకాశింపజేసి ప్రభావ ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థన మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. అయ్యా యొక్క సమయంలో మార్క్స్ వార్త 3వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి తండ్రి, మమ్మల్ని బలపరిచినందుకు మీరు స్థిరపరిచినందుకు కృతజ్ఞతలు తండ్రి. అనేకులునైనా మీ కుమారుని యొక్క మనసును, మీ కుమారుని యొక్క రాకడను అర్థం చేసుకోలేనటువంటి అందులుగా వారు ఉన్నారని మేము తెలుసుకున్నాం ప్రభావ. ఈ రోజునైనా ఎంతటి పరిశుద్ధమైన వాక్యాన్ని మీరు మాకు పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు నాయన. పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి. ఇదిగో నాయన మీ మాటలను అర్థం చేసుకునేటువంటి నాయన దైవ సేవకులను నాయన, దైవ నిర్ణయాలను జ్ఞానానికి నాయన కేంద్రాలు ఉన్నటువంటి అనేక యూనివర్సిటీల ద్వారాగా, సేవకుల ద్వారాగా మీ యొక్క రక్షణ సువార్తను, మీ కుమారుని యొక్క పరిచయను మేము వింటున్నాం తండ్రి, నేర్చుకుంటున్నాం ప్రభావ. కనుక నేను విన్న వాక్యం నెమరు వేసుకోవడానికి సహాయాలు తెచ్చండి. అలాగే నాయన మరి మార్క్స్ వార్తలో తండ్రి ఓచ చేయగల వాడిని స్వస్థపరిచిన సందర్భాలు ఎన్నో నాయన మరి ఉన్నాయి ప్రభు. వారందరూ అందులుగా అర్థం చేసుకోలేకపోయారు కనుక నాయన మేము నాయన ఆ జ్ఞానం కలిగి అర్థం చేసుకున్న ప్రభు, వాక్యంలో ఉన్నటువంటి లోటుపాటులను తెలుసుకుని తండ్రి, మీరు ఏదైతే నాయన ఉత్తమమైనదని ఎంచారో ప్రభు, ఆ ఉత్తమమైనటువంటి బోధన మేము చేయడానికి, బోధ ప్రకారంగా బ్రతకడానికి మీ సహాయాలు తెచ్చండి నాయన. మరి ఇంకా నాయన రాగల దినాల్లో మీ కుమారుని ద్వారాగా పలికినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను, సందర్భాలను, సన్నివేశాలు మేము పరిపూర్ణంగా, సంపూర్ణంగా విని నేర్చుకుని తెలుసుకుని సమాజానికి చెప్పిన ఆయన తండ్రి, సమాజాన్ని రక్షించి కాపాడే భాగ్యాన్ని తెచ్చండి. అలాగే ప్రభావ ఈ మాటలు వింటున్న ఈ బిడ్డల హృదయాలను, వారి కుటుంబాలను ఆయుధపరచండి, ఆశీర్వదించండి. మీ కుమారుని రాకడ కొరకు వారిని సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి మా యొక్క స్థానిక సంఘ దైవ సేవకులను జ్ఞాపకం చేస్తున్నాం. ఓదూరు అలాగే ప్రభు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు ప్రభు వారి సంఘాల్లో సువార్థికులుగా, సేవకులుగా, కాపరులుగా, నాయన ఉపదేశకులుగా మీ మాటను చెబుతున్నటువంటి నాయన, మీ మాటలను ప్రకటిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు. వారి ద్వారాగా అనేక కుటుంబాలు తండ్రి ఈరోజు ఆశీర్వాదంలోనికి వెళ్తుండగా మీ సహాయాలు తెచ్చండి. మీకు నాయన ప్రతినిధులుగా ఉండి మీ పక్షాన్ని, మీ కాడిని ఎత్తుకుని అనేకులు నాయన తండ్రి మీ చెంతకు చేరుకోవడానికి వారు పడుతున్న ప్రయాసంతట్లో మీ సహాయాలు తెచ్చండి. వారికి సహకరిస్తున్నటువంటి ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి పెద్దలను నాయన, పురుషుల కుటుంబాలను దీవించండి. యవనస్తులు నాయన, ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి యవనస్తులు నాయన, క్రీస్తు సైనికులను దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. 2 సంఘాల్లో ఉన్నటువంటి వృద్ధులను, బాలులను, యవనస్తులను నాయన, అదిగో తండ్రి మరి నాయన విధవరాండను, దిక్కులేని వారిని, అనాథులను, ఆయన బిడ్డలందరినీ జ్ఞాపం చేస్తున్న వారిని, వారి కుటుంబాలను దీవించండి. అలాగే 2 సంఘాల్లో ఉన్నటువంటి పనులు చేసుకుంటూ కష్టపడుతున్నటువంటి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి నాయన గర్భఫలాలతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారికి శ్రేష్టమైనటువంటి మంచి బహుమానాలను వారికి అనుగ్రహించండి. గర్భం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ద్వారాలు తెరవండి. అలాగే ప్రభావ సంఘం ద్వారాగా ఫ్రైడే టు ఫ్రైడే కార్యక్రమాలు జరిగినాయి ప్రభావ, విజయవంతంగా మీరు నాయన నడిపించారు. ఆ కార్యక్రమాల కొరకు నాయన ప్రత్యక్షంగా, పరోక్షంగా నాయన ధన సహాయాన్ని ఇచ్చి, రుణ సహాయాన్ని ఇచ్చి ప్రభావ కార్యాన్ని ముందుకు నడిపించండి. మా ప్రియులైన కుటుంబాలందరినీ దీవించండి. కుటుంబాలను అనుకుని దూర ఇతరతర ప్రాంతాల్లో కష్టపడుతూ పనులు చేసుకుంటూ సేవలు ముందుకు వెళ్తున్న బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. మరి నాయన ఈ యొక్క సమయంలో తండ్రి నాయన యొక్క ఈ రోజు నాయన ఈ దినమంతట్లో నాయన మీ యొక్క కృపా కనికర సమాధానాలతో మమ్మల్ని నింపండి, నడిపించండి. ఈ దినములకు కావాల్సిన నడిపింపును, ఆత్మశక్తిని ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగాను, మీకు లోబడగలిగే మంచి మనసులు, మారు మనసులు దయచేయమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ కుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఓకేనా. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు ప్రియులారా.